హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం మీకు నేను తెలియపరచాలనుకుంటున్నాను. ఎయిర్ పాల్తోటి మనం స్త్రీలు అందరం కూడా బాధపడుతున్నాము. ఎయిర్ ఊడిపోవటము, సుండ్రు రావటము అట్లాగా బాధపడుతున్నాము. దాని గురించి నేను ఒక మంచి రెమెడీ మీ ముందుకు తీసుకొచ్చాను. దానికి కావాల్సిన ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఏంటో చూద్దాం. వీడియోలోకి వెళ్దాం పండి. 2 స్పూన్ల మెంతులు తీసుకొని మెంతులైనా నానబెట్టుకొని ఉదయాన్నే మిక్సీ పట్టుకోవచ్చు. నేనేం చేశానంటే కొంచెం మెంతుల్ని పొడిబట్టి ఆ పొడిని వాటర్లో వేసాను. ఇలాగ నానుద్ది. ఈ నానిన దాన్ని మెంతులు కూడా వాడుకోవచ్చండి. మెంతులను కూడా వాటర్లో వేసి నానబెట్టుకుని డైరెక్ట్గా వాడుకోవచ్చు. నేను తొందరగా నానాలని పొడిని వాటర్లో వేసాను. దీనికి 2 స్పూన్లు మెంతులు, దీనికి ఒక 2 స్పూన్లు పెరుగు. ఇదిగోండి కలబంద, ఇంత ముక్క పడుతుంది కలబంద. వీటిల్లోకి ఎంత కలబంద వాడుకోండి. ఈ పెరుగు ఈ కలబంద కలిపి ఇది మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని వద్దాం, చూపిస్తాను బండి. ఇలాగా కలిపి కలబందని ఏం చేయాలంటే అటువైపు ఇటువైపు ముళ్ళుగా ఉంటుంది కదా, ఆ ముళ్ళు దాన్ని మొత్తం ఈనని చాకుతోటి ఆ ఈన మొత్తం తీసేసుకొని డైరెక్ట్గా ముక్కలను కట్ చేసుకుని మెంతుల్లో పెరుగులో వేసుకుని మిక్సీ పట్టుకొని, మన దగ్గర ఏదైనా జల్లించుకునేది జల్లెడ లాంటిది ఉండా కానీ, లేదంటే మెత్తని క్లాత్ సన్నది జల్లెడ లాంటి క్లాత్ ఉంటే ఆ క్లాత్లో పోసుకుని వడకట్టుకోవచ్చు. ఎందుకు వడకట్టుకోవాలంటే వడకడితే ఏంటంటే దీంట్లో పీసు పదార్థం వచ్చింది, తుక్కుగాను పీసు పదార్థం వచ్చింది. అది మన జుట్టు నిండా పట్టి జుట్టు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. డైరెక్ట్గా ఇట్లా వడకట్టుకుని పోసుకుంటే తల కూడా బాగుంటుంది. మళ్ళీ తల దులుపుకోవటానికి అట్లాంటిది ఏమి లేకోకుండా నీట్గా ఉంటుంది తల అనేది. ఇది లేని పక్షంలో సన్న క్లాత్ ఏదైనా ఉంటే ఆ క్లాత్లో పోసి అయినా మనం వడకొట్టుకోవచ్చు. అది లేదనుకోండి మెత్తగా పట్టుకోండి, కొంచెం మెత్తగా పట్టుకుని అయినా పట్టించుకోవచ్చు. చూసారు కదా, ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని తలకు పట్టుకోండి, డైరెక్ట్గా తలకు పెట్టేసుకోండి. ఇలా పట్టుకొని తొందరగా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎంటికలు ఊడటం అనేది రాలిపోయింది కానీ అందరికి ఇప్పుడు జుట్టు ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఆ ఎయిర్ ఊడుకోకుండా ఇది వాడటం వలన జుట్టు పెరుగుతుంది, ఊడటం ఆగుతుంది, సుండ్రు పోతుంది. ఈ ప్రాసెస్ మీరు చూడండి, ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.